హాయ్ సూర్య. హాయ్. ఏడి మీ ఫ్రెండ్ కృష్ణ రాలేదా? వాడికి చిన్న పనుండి జగదాంబ సెంటర్ దాకా వెళ్ళాడు, వచ్చేస్తాడు. మీరేంటి ఇలా ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నారు? కృష్ణ చెప్పిన దాని గురించేనా? మీకీ విషయం నాకెలా తెలిసిందేనా? కృష్ణే చెప్పాడు. వాడికి నాకు మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. వాళ్ళ కుటుంబం గురించే కాదు, వాళ్ళ ఆవిడతో కృష్ణకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నాతో చెప్పుకుంటాడు. నేనంటే అంత నమ్మకం వాడికి. ఆ చనువుతూనే మీ గురించి కూడా చెప్పాడు. నేను తను చెప్పిన దానికి నో చెప్పానని మీ ఫ్రెండ్ ఫీల్ అయ్యాడా? వాడు ఫీల్ అయింది మీరు నో చెప్పారని కాదు, వాళ్ళన్నయ్య రాంప్రసాద్ని నిర్దోషిగా విడిపించుకునే అవకాశం లేకుండా పోయింది అని. కానీ నాకు తెలుసమ్మా, ఒక మనిషి వేరొక మనిషిలా నటించడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు అని. ఏదో ఆశపడ్డాడు అంతే, వదిలేయండి. బాబ్జీ గారు, మీరేమీ అనుకోనంటే ఓ మాట అడగనా? నేను చేసింది తప్పా? తప్పు ఒప్పు అనేవి ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటివి. ఏ కోణంలోంచి చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. సూర్య గారు, తను కావాలి అనుకున్న మిమ్మల్ని కృష్ణ ఇలా తీసుకొచ్చేయడం ఆ రుద్ర దృష్టిలో తప్పు. వాళ్ళ వదిన అర్చనలాగే ఉన్న మిమ్మల్ని ప్రాణాలకు తెగించైనా సరే కాపాడాలనుకోవడం కృష్ణ వైపు నుంచి చూస్తే ఒప్పు. అవునా? మ్మ్. సూర్య గారు, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చనిపోయిన అర్చన కృష్ణకి వదిన మాత్రమే కాదు, ఒకనాటి ప్రేయసి కూడా. ఏంటి మీరనేది? అర్చన? నేను చెప్పింది నిజం. ఒకప్పుడు కృష్ణ అర్చన గాఢంగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. మరి చెప్తాను. అర్చనంటే సౌందర్యకి చిన్నప్పటి నుంచి కోపం, అసూయ. ఆ కోపంతో అసూయతో ఎలాగైనా కృష్ణని అర్చనకు దక్కనివ్వకూడదని పంతం పట్టింది, కక్ష కట్టింది. చివరికి కపట నాటకంతో కృష్ణకి అర్చన మీద అసహ్యం పుట్టేలా చేసింది. పెళ్లిదాకా వచ్చిన వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీసి పగలబడి నవ్వుకుంది. అర్చనకు దక్కనివ్వని కృష్ణని సౌందర్య తెలివిగా తన సొంతం చేసుకుంది. ఆ తర్వాతే తెలిసింది కృష్ణకి తన అన్యాయం చేసుకుంది అర్చనే అని. ఆమె మంచితనాన్ని త్వరలోనే అర్థం చేసుకున్న కృష్ణ మనస్ఫూర్తిగా వదినా అని పిలిచాడు. అర్చన కూడా కృష్ణని తన మర్దిగానే చూసింది. కానీ వాళ్ళలా ఉండటాన్ని కూడా చూసి భరించలేకపోయింది సౌందర్య. కుట్రలు కుతంత్రాలతో అర్చన్ని ఆ ఇంటికి దూరం చేసింది. చివరికి అర్చన్ని హత్య చేయించి ఆ నేరాన్ని తన బావగారి మీదకి తోసేసింది. అన్యాయంగా జైలుపాలు చేసింది. అందుకే సూర్య గారు, కృష్ణ మిమ్మల్ని అర్చనలా నటించమని ప్రాధేయపడింది. అయినా తను కోరటమూ తప్పు కాదు, మీరు కాదంటమూ తప్పు కాదు. తప్పంటూ ఉంటే అదంతా ఆ దేవుడిది. ఎందుకో తెలుసా? తులసి మొక్కలాంటి అర్చన ఉన్న ఇంటికే గంజాయి మొక్కలాంటి సౌందర్యాన్ని కూడా తోడికోడలుగా పంపడం, మంచి ఓడిపోతుంటే చెడు విర్రవేగుతుంటే కల్లారా చూస్తూ కూడా ఓ రాతి బొమ్మలా ఉండిపోవడం. కృష్ణ, ఓసారి నా ఛాంబర్లోకి రా. అలాగే సార్.
నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: లోక్పాల్ పై పనిచేస్తున్న హజారే ఒత్తిడి మంత్రం. డిమాండ్లను తీర్చడంపై కేంద్రం కసరత్తులు. 20న పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం. జగన్ ఆస్తుల కేసులో సార్. కూర్చో కృష్ణ. చెప్పండి సార్. కృష్ణ, ఎంతో ఆశపడ్డాను, కానీ ఆ రాజమండ్రిలో ల్యాండ్ మనకు దక్కలేదు. సారీ సార్. భలే వాడివే. నీ తప్పే ఉంది. కొత్త వెంచర్ని స్టార్ట్ చేయాలనే ఆరాటంలో పూర్తి డీటెయిల్స్ కనుక్కోకుండా నేనే తొందరపడ్డాను. ఓకే, లీవ్ ఇట్. అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే వెంటనే మనం ఇంకో కొత్త వెంచర్ని స్టార్ట్ చేయాలి. ఇదే నువ్వు చేయబోయే ఆఖరి డీల్. కనిపించుటలేదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు సూర్యతేజ. తెల్లగా బొద్దుగా ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఆచూకీ తెలిపిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి లభిస్తుంది. ఆచూకీ తెలియజేయవలసిన ఫోన్ నంబర్లు 929365 9247735. చూసావా కృష్ణ, ఆచూకీ చెప్తే ₹1,00,000 బహుమతట. ట్రై చేద్దామా? సార్, ఊరికే జోక్ చేశానయ్యా. సరే గాని నేను చెప్పిన దాని గురించి సీరియస్గా ఆలోచించు. అలాగే సార్. హలో. హలో సూర్య, ఇంట్లోనే ఉన్నావా? అవును, ఎందుకు? ఇప్పుడే నీ గురించి టీవీలో ప్రకటన వచ్చింది. ఆ రుద్ర నీ ఆచూకీ తెలుసుకునేంత వరకు వదిలిపెట్టేలా లేడు. కృష్ణ, ఇప్పుడు ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. టీవీలో ప్రకటన కూడా వచ్చిందంటే చాలా ప్రమాదం సూర్య. నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా నిన్ను గుర్తుపట్టి ఆ రుద్రకు ఫోన్ చేస్తే? అయ్ బాబోయ్. అందుకే చెప్పేది, జాగ్రత్తగా విను. ఆ రుద్ర తన గ్యాంగ్తో నీ కోసం వైజాగ్ మొత్తం గాలిస్తున్నాడు. ఇప్పుడు టీవీలో ప్రకటన కూడా వేయించాడంటే ఇక నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం. కృష్ణ, కంగారు పడకు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. పోలీసుల ప్రొటెక్షన్ అంటే నా ఉనికి నేనే బయట పెట్టుకోవడం అవుతుందేమో. అయినా సరే ఆ దుర్మార్గుడి చేతిలో పడకుండా ఉండాలంటే తప్ప సూర్య. వెంటనే పోలీసులు ఫోన్ చేయి. నేనా? నువ్వే. నా కోసం రౌడీలు వెతుకుతున్నారు, రక్షణ కావాలని చెప్పు. చెప్తే ప్రొటెక్షన్గా పోలీసులు ఇంటికి పంపిస్తారు. సాయంత్రం నేను వచ్చాక ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసేయ్. అలాగే. హలో, ఎవరు? పోలీస్ స్టేషనా అండి? ఎవరు? నా పేరు సూర్యతేజ్ అండి. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ఏంటి? పోలీస్ ప్రొటెక్షన్ కావాలా? నువ్వేమైనా ఎంపీవా, ఎమ్మెల్యేవా,
సినిమా హీరోయిన్వా పాపులర్ మోడల్వా? అవేవి కాదండి, ఆపదలో ఉన్న ఆడపిల్లని. నా కోసం కొంతమంది రౌడీలు వెతుకుతున్నారు. ఏంటి వివరంగా చెప్పు. అంటే ఆ రుద్రరాజు మీకు భర్త కాదన్నమాట. చిచి, కాదండి. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని వాళ్ళింట్లో బంధిస్తే కృష్ణగారి పుణ్యమాని తప్పించుకుని బయటపడ్డాను. హ్మ్? ఎవరు? కృష్ణ గారా? అతనెవరు? కృష్ణప్రసాద్ ఇక్కడో బిల్డర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఏదో పని మీద రాజమండ్రి వచ్చి నా గురించి తెలిసి జాలిపడి నీకు షెల్టర్ ఇచ్చాడు, అంతేనా? అవునండి. వైజాగ్ వచ్చేసిన ఆ దుర్మార్గుడు రుద్ర నన్ను వదిలేటట్టు లేడు. నా కోసం వెతకడానికి రౌడీల్ని పంపించాడు. వాళ్ళకి గాని నేను దొరికిపోతే హ్మ్. దొరకకుండా నీకు నేను ఏర్పాటు చేస్తాగా పోలీస్ ప్రొటెక్షన్. ఇంతకీ మీ అడ్రస్ చెప్పలేదు. అడ్రస్సా? ఎందుకండి? ఎందుకేంటండి, మీకు రక్షణగా మీ ఇంటికి మా కానిస్టేబుల్స్ని పంపించొద్దు? చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫ్లాట్ నెంబర్ 501, అపూర్వ అపార్ట్మెంట్స్, రామకృష్ణ బీచ్ రోడ్. నమలు చెప్పండి అయ్యా. కనిపించుట లేదు అని టీవీలో ప్రకటన ఇచ్చాం. అవునండి అయ్యా. ఆ ప్రకటనని కొన్ని కోట్ల మంది చూసే ఉంటారు కదూ. అవునండి అయ్యా. అంటే నా సూర్య ఆచూకీ తొందరలోనే తెలుస్తుంది కదూ. అవునండి అయ్యా. ముందుగా ఎవడు ఫోన్ చేస్తే వాడికి ₹1,00,000 గిఫ్ట్గా ఇద్దాం. అలాగేనండి అయ్యా. ఇప్పుడు లక్షిస్తానంటావు, ఇంకాసేపట్లో డొక్క చీలుస్తానంటావు. నువ్వు నాకు అర్థం కాను. నీకే కాదు, నాకు నేనే అర్థం కాను. ఎందుకో తెలుసా? ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎలా ఒంటరయింది వయస్సు. ఏంటి, నాకు మెంటలెక్కిందనుకుంటున్నావరా? అయ్యా కంగారు పడద్దు. ఇక్కడ ఈ బుర్ర నాకు చెప్తూనే ఉంది, ఇంకాసేపట్లో నా సూర్య ఆచూకీ నాకు తెలుస్తుంది అని. ఏం కృష్ణ? రుద్ర గారు బాగున్నారా? నా మాటకేం గాని సూరి కనిపించట్లేదని టీవీలో ప్రకటన ఇప్పించాం. చూసావా? చూడలేదు. చూడలేదా? పొద్దున్నుంచి రాత్రి దాకా గంట కంటికి టీవీలో వేస్తూనే ఉన్నారే. ఇది మా నామరగడి ఇచ్చిన ఐడియా. ఎలా ఉంది? బాగుంది. బాగుంది కాదు, చాలా చాలా బాగుంది. నా సూరి వైజాగ్లోనే ఉంటే ఎవరో ఒకళ్ళు చూసే ఉంటారు. ఆ చూసిన వాళ్ళు తప్పకుండా నాకు ఫోన్ చేస్తారు. హలో రుద్ర, ఇప్పుడే నీ సూర్య ఆచూకీ దొరికింది. ఏంటి? నా సూర్య ఆచూకీ దొరికిందా? ఎక్కడుంది? వైజాగ్లోనే. ఈ ఊళ్ళోనా? ఈ ఊళ్ళో ఎక్కడా? ఎవడో కృష్ణప్రసాద్ అనేవాడి ఇంట్లో.
వాడు ఇక్కడే ఓ బిల్డర్ కంపెనీలో పనిచేస్తున్నాడట. వాడితోనే కలిసి రాజమండ్రి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చింది. ఇప్పుడు కూడా వాడింట్లోనే ఉంది. ఎవరు చెప్పారు? నీ సూర్యే. తన కోసం నీ మనుషులు వెతుకుతున్నారని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని డైరెక్ట్గా నాకే ఫోన్ చేసింది. నిజంగానా? నీ పిట్ట తనంతట తానే అడ్రస్ కూడా చెప్పేసింది. ఏంటి, అడ్రస్ కూడా దొరికిందా? అయితే అడ్రస్ చెప్తాను విను. ఫ్లాట్ నెంబర్ 501, అపూర్వ అపార్ట్మెంట్స్, ఆర్కే బీచ్ రోడ్, వైజాగ్. చాలు, ఈ డీటెయిల్స్ చాలు. ఇక దాని సంగతి నేను చూసుకుంటాను. అడ్రస్ దొరికింది నామాలు. నా సూరి ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంది. విన్నావా కృష్ణ? ఎవడింట్లోనూ తల దాచుకుంటుందట. వాడి తల తీసైనా సరే నా సూర్యుని తెచ్చుకుంటాను. సరే, నేను వెళ్తాను. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఆ కృష్ణ, నువ్వు లేకుండానా? అడ్రస్ చెప్పేది నేను, దారి చూపించేది నువ్వు. దా. అది అరే, రమ్మంటున్నా కదా, రా రా, పద. కృష్ణ, ఆర్కే బీచ్ రోడ్ అంట. మరి ఎటు వెళ్ళాలంటావు? రైటా లెఫ్టా? రైట్. విన్నావా నామాలు? ఈ రుద్ర మాటే రైట్. మరేనండి అయ్యా, నిజంగా ఈవేళ పండగ లాంటి రోజు. ఇవాళ రాత్రి అందరూ ఖుషీగా పండగ చేసుకోండి. ఆహా, ఆ. పార్టీలో తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత. ఏం కృష్ణ? ఏంటి, మేమందరం ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేదో టెన్షన్గా ఉన్నట్టున్నా? అబ్బే, అదేం లేదు. ఇంటి అడ్రస్ చెప్తా. రే నామాలు, అయ్యా, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. నా సూరి ఆ రాత్రి ఎవరితోనో కలిసి రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా బైక్ మీదే పారిపోయి వచ్చిందట. ఎంత ధైర్యం! ఎవడండి వాడు? తొందరెందుకు నామాలు, వెళుతున్నాం కదా, తెలుస్తుంది. ఏమిటండి తెలిసేది? మీ గురించి తెలిసే అంత సాహసం చేసాడంటే వాడు మామూలుడు కాదండి. హీరోని అనుకుంటున్నాడు. వాడెవ్వడైనా సరే నా యాల్ది ఒకే ఒక్క ఏటు
నరికేయడమే.